మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలను ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా కుటుంబ సభ్యులతో కూడా దర్శించుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మవారికి కూడా బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. సార్ ఎవరెవరు వచ్చారు సార్? ఈరోజు ఒక చారిత్రాత్మకమైన దినం. సమ్మక్క సారక్క వందల సంవత్సరాల ఒక దైవిత్వకంగా గిరిజనకు సాంప్రదాయాలతో ఇక్కడ జరిగే వేడుకల్లో భాగంగా ఇక్కడికి వస్తే అసౌకర్యాలకు నిలయమైనటువంటి పరిస్థితి నుంచి కొంతకాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి జరిపి ఈరోజు అన్నీ ప్రారంభం చేసుకున్నాం. తప్పకుండా ఇది 2 సంవత్సరాలకు జరిగే ఒక జాతరనే కాకుండా నిత్యం భక్తులు వచ్చేటువంటి విధంగా ఇప్పటి నుంచి ప్రతి వాళ్ళ ఆకాంక్షకు అనుగుణంగా ఈ అడవి ప్రాంతం లోపల అటు ఎకో టూరిజం కావచ్చు, ఎండోమెంట్ టూరిజం మీద దేవాలయం రావడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తారని ఆకాంక్ష. తప్పకుండా ఈరోజు ఆ సమ్మక్క సారక్కలను అదేవిధంగా గోవిందరాజులను పైడిగిద్దరాజును అందరూ కూడా దర్శనం చేసుకొని తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంగా పాడి పంటలతోటి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. ఆర్టీసీ ద్వారా ఎట్లా ఉండబోతుంది సార్? ఆర్టీసీ పరంగా గతంలో కంటే కూడా ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు కలగజేయడం జరిగింది. 4000 బస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఎక్కడికక్కడ బస్ స్టేషన్లు కానీ బస్ స్టాండ్లు కానీ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎక్కువ భక్తులు వచ్చే ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అధికారులను సెలవులు రద్దు చేసి ఇక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. తెలంగాణ గ్రామాన ప్రజలకు సౌకర్యంగా ఉండేది ఆర్టీసీ బస్సు. ఆర్టీసీ సమ్మక్క సారక్కకు రావడానికి పూర్తి సిద్ధంగా ఉంది. అందులో మహిళలకు ఉచితంగా ఉన్నది కాబట్టి నేను తెలంగాణ అక్కా చెల్లెలు సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకొని కానీ రండి, ఆశీర్వచనం తీసుకోమని వారందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆర్టీసీ మీకు ఉచితంగానే ప్రయాణ సౌకర్యం కలగజేస్తూ ఉంది. సార్ ఇప్పుడు మేడారంలో ఇప్పుడు రెగ్యులర్గా భక్తులు వస్తారంటున్నారు. అసలు పర్మనెంట్ బస్ స్టాండ్ అనేది లేదు. పర్మనెంట్ బస్ స్టాండ్తో పాటు ఇప్పటికే ములుగులో నిర్మాణం అవుతూ ఉంది, ఏటూరు నాగరంలో డిపో జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా తప్పకుండా అన్ని రకాల సౌకర్యాలను పర్మనెంట్గా కలుగజేస్తాం. మొత్తానికి అయితే ఇక్కడ మేడారాన్ని అన్ని రకాలుగా చూసినట్టయితే మేడారం సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉండేదని చెప్పి అంటున్నారు. కానీ ఈసారి మాత్రం వచ్చేటువంటి భక్తులకు రెగ్యులర్గా వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఒక పర్మనెంట్ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఒక బస్ షెల్టర్ అంటే బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారంటున్నారు. ఇప్పటికే 4000 బస్సులకు పైగా అక్కడ మేడారంకి రెగ్యులర్గా చుట్టుపక్కల తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుండి కూడా బస్ సౌకర్యం మేడారంకి వస్తుంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని చెప్పండి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మేడారం జాతర మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా అన్ని రకాలుగా భారీ నిధులతో ఏర్పాటు చేయడమే కాకుండా ఒక సర్వతోముఖాభివృద్ధి అంటే ఆ గతంలో అసౌకర్యాలకు నిలయంగా ఉందంటున్నారు. కానీ ఈసారి మాత్రం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మేడారం జాతర కూడా నభుతో నభవిష్యత్ అన్న విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కూడా మనకు కలుగుతుందంటే కేవలం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే చెప్పి ఇక్కడ మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.